ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందామండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగుగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. అయితే ఈ 15వ అధ్యాయంలో ఈ 11 నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఈ స్టోరీలో, ఈ ఉపమానములో అసలు శిష్యులైనటువంటి హీరో ఎవరంటే తండ్రి. మనం అందరం కూడా ఆ తప్పిపోయినటువంటి కుమారుని గురించి మనం ఆలోచించేస్తాము, కానీ అసలైనటువంటి హీరో తండ్రి. ఆయన ఎలాగా హీరో అయినాడో మనము చివరకు చూడగలుగుతూ ఉంటాం. మంచిది. మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందు నాకు ఒక సందేహం ఉంది, దాన్ని మీరు తీర్చాలి. నేను చదివిన వాక్య భాగంలో నుంచే నాకు ఒక చిన్న సందేహం ఉంది. ఏమిటంటే, ఆ ఇంట్లో ఆ కుమారుడికి ఏమి తక్కువైంది? 2 కొడుకులు ఉన్నారు. తండ్రి బాగా సంపన్నుడు, లెక్కలేనంత డబ్బు ఆయన దగ్గర ఉంది కదండి. ఆ కుమారునికి ఏమి తక్కువైంది? పోనీ ప్రేమ తగ్గిందా? ఇంట్లో తగ్గలేదు. సమృద్ధి తగ్గిందా? తగ్గలేదు. ఆహారం తగ్గిందా? తగ్గలేదు. గౌరవం తగ్గిందా? తగ్గలేదు. ఏమీ కూడా తగ్గలేదు. కానీ ఎందుకు మరి తనకు ఒక ఆలోచన వచ్చింది అని మనము ఆలోచన చేసినట్లయితే, ప్రియమైన వారులారా, చాలా లోతైనటువంటి సత్యాలు ఈ యొక్క లేఖన భాగంలో మనకు కనిపిస్తాయి. సరే, దీన్ని ఆలోచన చేసే ముందు నాకు మరొక సందేహం ఉంది. కొంచెం వెనక్కి వెళ్ళినప్పుడు ఆ సందేహం నాకు వచ్చింది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఏమి తక్కువైంది? ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఏమి తక్కువైంది? అన్నీ ఎక్కువగానే ఉన్నాయి, కానీ వారికి ఒక్కటి తక్కువైంది. ఏంటంటే స్వేచ్ఛ. ఏం తక్కువైంది చెప్పండి? స్వేచ్ఛ తక్కువైంది. స్వేచ్ఛ కోసం పోరాటం ఎక్కడ జరుగుతుంది తెలుసండి? ఆ ఫ్రీడమ్ కొరకు, స్వేచ్ఛ కొరకు పోరాటం ఎక్కడ జరుగుతుందంటే ఇంట్లోనే జరుగుతుంది. పిల్లల్ని టీవీ చూడొద్దంటాం, కానీ వాళ్ళు ఏం చేస్తారు? టీవీ చూస్తారంటారు. కురుకురేలు తినొద్దంటాం, కానీ వాళ్ళు ఏమంటారు? తింటారంటారు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే స్వేచ్ఛ లేదు అని అనుకుంటారు. మనం మంచి కొరకు చెప్తా ఉన్నప్పుడు, వారి క్షేమాన్ని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఏమనుకుంటున్నారు అయ్యానంటే, మాకు ఇక్కడ స్వేచ్ఛ లేదు అని అనుకుంటున్నారు. ఏదైనా తోటలో ఏమున్నాయనంటే ఆజ్ఞ ఉంది. ఏం ఆజ్ఞ ఉంది? తినవద్దు అనేటువంటి ఆజ్ఞ ఉంది కదండి. మరి ఈ యొక్క ఇంట్లో ఏమున్నాయనంటే నీతి నియమాలు ఉన్నాయి. ఏదైనా తోటలో తినవద్దని ఆజ్ఞ ఉంది, ఈ గృహంలో నీతి నియమాలు ఉన్నాయి. చూడండి ప్రియమైన వారులారా, ఎక్కడైతే ఆజ్ఞ ఉంటుందో, ఎక్కడైతే నీతి నియమాలు ఉంటాయో అక్కడ స్వేచ్ఛ లేదని ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఆదాము అవ్వలకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మాకు స్వేచ్ఛ లేదు. అరే, ఒక్క పండుగ తినొద్దన్నాడు, ఇంకా చాలా ఫల వృక్షాలు ఏదైనా తోటలో ఉన్నాయి, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే స్వేచ్ఛ లేదనుకున్నారు. ఇక్కడ కూడా వీడంతే. ఆ ఇంట్లో ఏమున్నాయి అని అంటే నీతి నియమాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఇంట్లో చెడుకు అవకాశం లేదు, దుబారా ఖర్చుకి అవకాశం లేదు. మీరు ఎలా చెప్పగలరు అంటారేమో. చూడండి, ఆ అన్నయ్య చెప్పాడు 29వ వచనంలో. పెద్ద కుమారుడు అన్నాడు చూడండి, మనం చదివిన 15వ అధ్యాయంలో 29వ వచనంలో చూడండి, తన అన్నయ్య అంటున్నాడు, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడను మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నువ్వు నాకెన్నడను ఒక మేక పిల్లనైనను ఇవ్వలేదు. అంటే ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఆ కుటుంబ యజమానికి ఏమి ఇష్టం లేదనంటే ఇంటి వెలపల సంతోషము ఆయనకు ఇష్టం లేదు. చూడండి, మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చదవాలి.
అంటే నేను ఇన్ని సంవత్సరాలు పెట్టి నీ దగ్గర ఉన్నాను డాడీ, నీకెంతగా నేను పరిచయం చేశాను, సేవ చేస్తున్నాను, ఇంత చేసినా సరే కానీ నా స్నేహితులతో నేను సంతోషిస్తానంటే నువ్వు ఒక్క మేక పిల్లలు కూడా నాకు ఇవ్వలేదే అంటే తండ్రికి ఏమి ఇష్టం లేదు? వెలుపటి సంతోషము మన తండ్రికి ఇష్టము లేదు. అది ఎటువంటిది అంటే అది నష్టం కూర్చేటువంటి సంతోషం. కానీ రోజు ఏది కోరుకుంటున్నారు పిల్లలు చెప్పండి? నీ ఇంట్లో తండ్రిగా నువ్వు కొన్ని నీతి నియమాలు పెట్టావు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చావు, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నాకు స్వేచ్ఛ లేదు, నా కుటుంబంలో నా ఇంట్లో నాకు స్వేచ్ఛ లేదు, నేను వెలుపటి సంతోషాన్ని కోరుకుంటున్నాను, మా డాడీ వద్దంటున్నారు అని అనుకుంటున్నారు. ఆ యొక్క వెలుపటి సంతోషము ప్రియమైన వాళ్ళారా అది ఏమి చేస్తున్నది అంటే అది మనకు నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఆ యొక్క వెలుపటి సంతోషము మనకు చెడు అలవాటులు నేర్పిస్తుంది. వెలుపటి సంతోషము చెడ్డ మార్గాల్లో నడిపిస్తుంది. కాబట్టి ఈరోజు పిల్లలు అనుకుంటున్నారు మాకు స్వేచ్ఛ లేదని. ఆనాడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలు అనుకున్నదే ఈ రోజు మనం చదివిన 15వ అధ్యాయము ఈ 12వ వచనంలో చిన్న కుమారుడు అనుకున్నది కూడా అదే. ఏంటయ్యానంటే నాకు ఇంటిలో స్వేచ్ఛ లేదు అని అనుకుంటున్నాడు. కానీ ఆ స్వేచ్ఛను తండ్రి ఇష్టపడడం లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము మన యొక్క జీవితాలు మనం ఎప్పుడు చక్క పెట్టుకోవాలి అంటే ఆయన ఇంటిలో ఉన్నప్పుడే మన యొక్క జీవితాలు మనము చక్క పెట్టుకోవాలి. ఆయన ప్రేమ ఉండగానే, ఆయన యొక్క సమాధానము, ఆయన యొక్క కృప ఉండగానే మన యొక్క జీవితంలో మనం ఏం చేయాలి? చక్కదిద్దుకోవాలి. అక్కడ ఆదాము అవ్వలు కూడా అలా చేసుకోవడానికి ఇష్టపడలేదు, ఇక ఈ కుమారుడు కూడా అలా చేసుకోవడానికి ఇష్టపడలేదు. నాన్న చేతికి అప్పగించుకోవడము చిన్న కుమారునికి ఇష్టం లేదు. నాన్న చిత్త ప్రకారంగా, నాన్న ఇష్టానుసారంగా నాన్న చెప్పింది చేయడము ఈ చిన్న కుమారునికి ఏం లేదు చెప్పండి? ఇష్టం లేదు. తండ్రి చేతికి అప్పగించుకోవడానికి చిన్న కుమారుడు ఇష్టపడలేదు. అలాగే దేవుని యొక్క చేతికి అప్పగించుకోవడానికి ఆదాము అవ్వలు కూడా ఇష్టపడలేదు. కాబట్టి ఈరోజు ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క ఇష్టానికి అప్పగించుకోరో, ఆయన చేతుల్లో ఉండడానికి ఇష్టపడరో వాళ్ళు నష్టపోతారు. అంటే దట్స్ వెరీ సింపుల్. వీళ్ళిద్దరు జీవితాల్లో అక్కడ ఏదైనా తోటలో ఆదాము అవ్వల జీవితంలో జరిగింది అదే. వారు దేవుని చేతికి అప్పగించుకోలేదు కాబట్టి వారు నష్టపోయారు. కుమారుడు తండ్రి చేతికి అప్పగించుకోలేదు కాబట్టి ఆయన వైపు చెప్పండి నష్టపోయాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, అపవాది చాలా ప్రమాదకరమైనటువంటి వాడు. ఎందుకంటే వాడు ఎప్పుడూ కూడా మనల్ని నష్టపరచడానికే ప్రయత్నం చేస్తాడు కదండి. అన్నాడు అవ్వతో ఏమన్నాడు? ఏం కాదు, నువ్వు దాన్ని చేతిలోనికి తీసుకో. దేవుని యొక్క చేతిలో ఉన్నటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా మన చేతిలోనికి తీసుకోకూడదు. ఏం కాదు, నీ చేతిలోకి తీసుకో అన్నాడు. ఆమె ఏం చేసింది? చక్కగా ఆ పండు తీసుకుంది. చివరికి వారి యొక్క ప్రయాణము ఏమని చెప్పండి? వారి యొక్క ప్రయాణం ఏమైంది? ఆదాము అవ్వల ప్రయాణము దేవుని నుంచి దూరం అయిపోయారు. దేవుని సన్నిధి వాళ్ళు కోల్పోయారు. చాలా ప్రమాదము. పాపము చాలా ప్రమాదకరమైనది. ఎంత ప్రమాదకరమైనదో ఈ కుమారుని యొక్క జీవితంలో ఒక 4-5 విషయాలు మీ ముందు ఉంచుతాను. చాలా క్లుప్తమైన విషయాలు, మనకు తెలిసిన విషయాలు, కానీ కొంచెం మన ప్రభు యొక్క ఆత్మ చేత కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. పాపం ఎంత భయంకరమైనదో చూడండి ప్రియమైన వాళ్ళారా. చదువుదాము. ఆ 15వ అధ్యాయము 13వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అన్నాడు. ఎప్పుడైతే ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా మనము తండ్రి చేతుల్లో ఉండడానికి ఇష్టపడమో, తండ్రి చేతికి ఎప్పుడైతే మనం అప్పగించుకోమో, మొట్టమొదటిగా పాపము మన జీవితంలో చేసే పని ఏంటంటే దేవుని నుంచి దూరం చేస్తుంది. దూరదేశములకు పోయి చక్కగా తన ఇంట్లో ఉండి సమృద్ధి ఆహారం తింటూ, సమృద్ధి అయినటువంటి ఆ గౌరవం పొందుతూ, దేవుని యొక్క లేక తన యొక్క తండ్రి యొక్క ప్రేమను పొందుతూ ఎంతో గొప్పగా ఉండవలసినటువంటి కుమారుడు ఎప్పుడైతే పాపములకు చోటిచ్చాడో, ఎప్పుడైతే అపవాదికి చోటిచ్చాడో, తండ్రి చేతిలో ఉండడానికి ఎప్పుడైతే ఇష్టపడలేదో, మొట్టమొదటి జరిగేటువంటి ప్రమాదం ఏంటంటే నువ్వు దూరదేశములకు వెళ్ళిపోతా, అంటే నువ్వు దూరం అయిపోతావు. ఎవరికి దూరం అయిపోతావు? తండ్రికి దూరం అయిపోతావు. అలాగే తండ్రి ఇంట నుండి కూడా నువ్వు దూరంగా నువ్వు జరిగిపోతావు.
తండ్రికి దూరం అయిపోయావు, తండ్రి ఇంటి నుంచి కూడా నువ్వేమైపోయావు, దూరం అయిపోయావు. ఈ సాతాను చేసే పని ఏమిటయ్యానంటే దేవుని యొక్క పిల్లలను, ఆయన యొక్క స్వరూపములో చేయబడినటువంటి వారిని వాడు దేవుని నుండి శాశ్వతముగా దూరము చేయడానికి వాడు ప్రయత్నము చేస్తాడు. దేవుడు దేనినైతే అసహించుకుంటున్నాడో దానినే ఉపయోగించి వారి యొక్క పిల్లలను వాడు ఏం చేస్తాడు చెప్పండి, దేవుని ఇంటికి దూరం చేస్తాడు. ఇక అదే జరిగింది. తన యొక్క ఆస్తిని ఇమ్మని అడిగాడు, ఆయనకి ఏమీ కొదువలేదు. అయినప్పటికీ లోకాశల వైపు, లోకములో సంతోషం కొరకు, లోకముల ఆనందము కొరకు, లోకముటువంటి ఆ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవకుండము కొరకు, మర్యాదల కొరకు, పద్ధతుల కొరకు ఆశపడి తండ్రి నుంచి కావలసిన దాని స్వేచ్ఛను కోరుకున్నాడు. ఇచ్చాడు తండ్రి. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి స్వేచ్ఛను ఇచ్చాడు. నువ్వు అపవాది చేతికి చిక్కావు, వెంటనే తండ్రి ఇంటి నుంచి వాడు ఏం చేశాడు చెప్పండి, దూరం చేసేసాడు. ప్రియమైన వాళ్ళారా, అంటే ఇప్పుడు నీకు ఏముండదు అంటే దేవుని యొక్క సన్నిధి ఉండదు, ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, పరిశుద్ధుల సహవాసము ఉండదు. ఒక గొప్ప భక్తుడు థామస్ వాట్సన్ అనేటువంటి వ్యక్తి ఏమంటాడంటే పాపము ఒక జీవి లాంటిది అన్నాడు. పాపం ఎటువంటిదట, ఒక జీవి లాంటిదట. అది ఆయన యొక్క మనసులోనికి ప్రవేశిస్తే, ఒక వ్యక్తిలోని యొక్క మనసులోనికి ప్రవేశిస్తే అది అలాగ రాను 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 వారి యొక్క అవయవములన్నీ కూడా ఏం చేస్తుందట, నాశనం చేస్తుందట. ఆ క్రీచర్, ఆ యొక్క జీవి ఏదైతే ఉందో అది ఎప్పుడైతే మన యొక్క మనసులోనికి ప్రవేశించిందో అది ఏం చేస్తుందట, మన శరీరం అటువంటి ఒక్కొక్క అవయవాన్ని అది నాశనము చేస్తూ ఉంటుందట. థామస్ వాట్సన్ గారు చెప్పినటువంటి మాట నిజమే. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే పాపం మనలోకి ప్రవేశిస్తుందో మనం వివేచనను కోల్పోతాం. పాపం మనలో ప్రవేశిస్తే వివేచన కోల్పోతాం. పాపం మనలో ప్రవేశిస్తే మనస్సాక్షిని కోల్పోతాం. పాపం మనలోకి ప్రవేశిస్తే మంచి మంచి అలవాట్లన్నీ కోల్పోతాం. పాపం మనలో ప్రవేశిస్తే మంచి మంచి అభిప్రాయాలన్నీ కూడా పాపం ఏం చేస్తున్నాయా అంటే ప్రియమైన వాళ్ళరా, నాశనము చేస్తుంది. ఇంటిలో చక్కగా నెమ్మది ఉంది, ఇంటిలో ప్రేమ ఉంది, ఇంటిలో పవిత్రత ఉంది, ఇంటిలో సమృద్ధి ఉంది. అంత మాత్రమే కాదండి, ఇంటిలో ఆ కుమారునికి అధికారము కూడా ఉంది. ఎప్పుడైతే అపవాదుకు చోటిచ్చాడో, పాపములకు చోటిచ్చాడో ఆ యొక్క అధికారాన్ని కోల్పోయాడు, ఆ యొక్క పవిత్రతను కోల్పోయాడు, పరిశుద్ధతను కోల్పోయాడు, నెమ్మదిని కోల్పోయాడు. అలాగే ప్రియమైన వారులారా, ఇంకేంటి, ప్రేమను కూడా ఆయన కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైపోయాడు, దూరం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మొదటి పాయింట్. రెండవదిగా మనం ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే మన పాపములకు చోటిస్తామో మొదటది మనల్ని దూరపరుస్తుంది. రెండవదిగా చదువుదాం, చూడండి. మన 13లో మనం చదువుతూ ఉన్నాం, దూర దేశములకు ప్రయాణమైపోయి అయిపోయింది కదా. తర్వాత చూడండి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన అన్నాడు. రెండవదిగా దుర్వ్యాపారము చేయడానికి మనం అలవాటు పడిపోతాం. ఎప్పుడైతే దైవ సన్నిధిని కోల్పోతామో, దేవుని యొక్క అభిషేకమును కోల్పోతామో, దేవుని యొక్క ఆత్మను కోల్పోతామో, దేవుని యొక్క పరిశుద్ధతను కోల్పోతామో వెంటనే మనం చేసే పని ఏమిటంటే దుర్వ్యాపారమే. ప్రియమైన వారులారా, దుర్వ్యాపారమే. చెడ్డ అలవాటుల వైపు వెళ్ళిపోతారు. ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు యవన బిడ్డల యొక్క మనం విధానాలు, ఉద్దేశాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా భయంకరంగా వారి యొక్క వస్త్రధారణ బాగుండడం లేదు. ప్రతి ఒక్కరూ కూడా మద్యం, చూడండి, తన యొక్క ఆస్తిని ఆయన ఏం చేశాడట, దుర్వ్యాపారంలో పెట్టాడట. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనలను ప్రేమించి తన యొక్క రక్షణ మనకు అనుగ్రహించి మనల్ని గొప్ప చేస్తే మనం ఏం చేస్తున్నామయ్యా అనంటే మనము దేవునికి దూరం అయిపోయి దుర్వ్యాపారాలు మనము చేస్తా ఉన్నాం. జీవితాలు నాశనం చేసుకుంటున్నాం, లోకములో పడిపోతాం. దేవునికి దూరం అయిపోతే లోకాశల్లో పడిపోతాం. దేవుని మీద ఉన్న ప్రేమను చల్లార్చేది ఏదైనా సరే అది దుర్వ్యాపారమే. ప్రియమైన వారులారా, ఫలానా అని మనం చెప్పడానికి వీలు లేదు. దేవుని మీద నీకున్న ప్రేమను చల్లార్చేది, దేవుని సహవాసం నుంచి నిన్ను వేరు చేసేది ఏది మనలో ఉన్నా, ఏది నాలో ఉన్నా, ఏది నీలో ఉన్నా ప్రియమైన దేవుని సంగమా, అది దుర్వ్యాపారమే. అది దుర్వ్యాపారమే అని
చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దూరం అయిపోవడమే కాదు, అలాగే ప్రియమైన వాళ్ళరా, దుర్వ్యాపారాలు చేసేటువంటి స్థితిలోనికి మనము వెళ్ళిపోతాం. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా చూడండి, అక్కడే మళ్ళీ 13వ వచనము చివర దుర్వ్యాపారము వలన అయిపోయింది కదా, పాడు చేసెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఏమి పాడు చేశాడు? తన దగ్గర అంటే డబ్బంతా పాడైపోయింది, తీసుకున్నటువంటి ఆస్తి అంతా కూడా పాడైపోయింది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పాడైపోయింది ఏంటంటే అతని బ్రతుకు పాడైపోయింది. మనము దేవునికి దూరం అయిపోతే ప్రియమైన దేవుని సంగమా, మన బ్రతుకులే పాడైపోతాయి. సేవకుడు చెప్తే నేను వినడం ఏమిటి, ఎవరో చెప్తే నేను వినడం ఏమిటి అని అనుకుంటాయి. ఎవరో బ్రతుకు పాడైపోద్ది? అంతే కదండి. తండ్రి చెప్పిన మాట వినుంటే తన యొక్క బ్రతుకు పాడైపోయేది కాదు. ఏదైనా తోటలో దేవుడు చెప్పిన ఆజ్ఞను వారు పాటించి ఉంటే, ఆ వాక్యం హత్తుకొని ఉంటే, ఆ వాక్యం వారు వెంబడించి ఉంటే, ఆయన చేతులకు వారు అప్పగించుకొని ఉంటే వారి బ్రతుకులు పాడైపోయేవి కాదు. వారు నాశనములకు వెళ్ళేవారు కాదు, మరణము సమీపించేది కాదు, పాపము పరిపాలన చేసేది కాదు. చూసారా, పాడైపోవడం అంటే ఆడు పట్టుకెళ్ళిన ఆస్తే కాదు ప్రియమైన వాళ్ళరా. మొదట వారి యొక్క బ్రతుకు పాడైపోయింది, రెండవది వారి యొక్క భవిష్యత్తే పాడైపోయింది. ఈరోజు దేవుని మాట వినాలి, తండ్రి చెప్పిన మాటకి లోబడాలి, విధేయతని కనపరచాలి, తండ్రి చేతికి మనము అప్పగించుకోవాలి. తన భవిష్యత్తు పాడైపోయింది. సుఖవంతమైనటువంటి జీవితం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? ఇప్పుడు పాడైపోయిన బ్రతుకులోనికి వెళ్ళిపోయాడు. ఆ పాపం మనల్ని ఏం చేస్తాయంటే ఆ యొక్క సుఖవంతమైనటువంటి జీవితంలోనికి, నాశన స్థితిలోనికి నడిపిస్తుంది పాపం. ఈరోజు దేవుని వాక్యము చాలా జాగ్రత్తగా మనం వినాలి, చాలా జాగ్రత్తగా గ్రహించాలి, వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఆ వాక్యం మనం నడిపిస్తుందని మనం ఎరుగుదము, ఆ వాక్యం మనల్ని బలపరుస్తుందని ఎరుగుదము, ఆ యొక్క వాక్యం మనకు వివేచన శక్తి, వివేచన జ్ఞానాన్ని ఇస్తుందని తెలుసు, పాపం అసహించుకునే శక్తి వాక్యం మనకి ఇస్తుందని తెలుసు. కానీ ఈరోజు ఏం చేస్తున్నామయ్యానంటే ఆ వాక్యం పట్ల మనం నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నాం. తండ్రి మాట్లాడినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని సంగమా, నువ్వు శ్రద్ధగా వినాలి. వినకపోతే మన బ్రతికే పాడైపోతుంది. అపవాది మనతో ఎందుకు మాట్లాడతాడంటే మన మీద ప్రేమ ఉండి కాదండి, మనమంటే వాడికి ఇష్టమైన ఏం కాదు. ఎందుకనంటే తనకు నిర్ణయించిన స్థలానికి నిన్ను నన్ను తీసుకుపోవడానికి మాట్లాడతాడు. ఊరికనే వరప్రసాద్ మీద ప్రేమ ఏం కాదు, నాకేదో కూడదరదాని ప్రేమ కాదు నా పైన. ఎప్పుడైతే మనం ఆయన యొక్క స్వరూపంలోకి మార్చబడి ఆయన యొక్క పరిచర్యలో వాడబడుతున్నామో, ఆయనకి ఇష్టలుగా బ్రతుకుతున్నామో, ఎప్పుడైతే విధేయతను కనపరుస్తున్నామో వాడు ఓర్చుకోలేడు. ఆయన మనకిచ్చిన మహిమను, ఆయన మనకిచ్చిన స్వరూపమును, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతలను, కృపావరములన్నీ కూడా నిర్వీర్యం చేసి దేవునికి దూరం చేయడమే వారి యొక్క పని. అందుకు మన పైన వారు ప్రేమ చూపించినట్లుగా నటిస్తాడు. నటించి మెల్లగా తండ్రికి ఏం చేస్తారు చెప్పండి? దూరం చేస్తారు, దుర్వ్యాపారంలో నడిపిస్తారు. ఫైనల్ గా మన యొక్క భవిష్యత్తుని ఏం చేస్తారు చెప్పండి? ఒక్క మాటలో చెప్పాలంటే దేవునికి శాశ్వతమైన శత్రువులుగా మార్చేస్తాడు. వారికి మనము అవకాశం ఇవ్వకూడదు ప్రియమైన వాళ్ళారా. వారికి నిర్ణయించినటువంటి నరకానికి మనం ఏడ్చుకుపోతాడు. ఆయన నీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి, ఆయన ఇంకా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను రక్షించడానికి తన యొక్క కుమారుని యేసుక్రీస్తు వారిని లోకంలోనికి పంపించాడు. ఆయన యొక్క మహిమ సింహాసనం విడిచిపెట్టాడు. సమీపింపరాని తేజస్సులో వసించినటువంటి ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. తన యొక్క అమరత్వమును విడిచిపెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే పాపాన్ని చాలా చులకనగా చూస్తున్నాం. మనం అబ్బే అది నన్ను ఏం చేస్తుందని అనుకుంటున్నాం. పాపం ఎంత భయంకరంగా చెప్పమంటారా? నిన్ను నాశనం చేయడం దేవుడు కానీ ఆ పాపము సృష్టికర్తనే బలి కోరింది. అది గుర్తుపెట్టుకోండి. పాపం ఎవరిని బలి కోరింది? నిన్ను నన్ను బలి కోరలేదు మనం అనుకుంటున్నాం, కానీ ఆ పాపము సృష్టికర్తనే బలి కోరింది. కాబట్టి ఆ దేవాది దేవుడి లోకములోనికి వచ్చాడు. తన మహిమ, తన యొక్క సింహాసనము, తన యొక్క అమరత్వము,
ఆయన మహాగణుడును మహోన్నతుడును నిత్య నివాసైన పరలోకమున్నటువంటి తండ్రి తన మహిమను విడిచిపెట్టి శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. పాప శరీరాకారములో ఈ లోకంలోనికి వచ్చాడు. పాపం ఎంత భయంకరమైందంటే ఆ సృష్టికర్తనే ఏం చేసింది చెప్పండి, బలి కోరింది. అంత భయంకరమైనది పాపము. కాబట్టి మనము పాపం పట్ల మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు. వాడు ఎలా పాడు చేసుకున్నాడు తన డబ్బంతా? వాడు చెప్పలేదు, వాళ్ళ అన్నయ్య చెప్తున్నాడు. వినండి 30వ వచనంలో వాళ్ళ అన్నయ్య అంటున్నాడు, డాడీ తమ్ముడు తన డబ్బు ఎలా పాడు చేసుకున్నాడో తెలుసా, ఎటువంటి దుర్వ్యాపారాలు చేశాడో తెలుసా తమ్ముడు? చూడు, చదవండి ఒకసారి 30వ వచనంలో. ఈయన కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్వునదుడు వహించుతూ అని చెప్పాను. అయితే నీ ఆస్తి, ఆయన ఇచ్చినటువంటి ఆస్తిని, ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఆస్తి ఏంటండి? ఆయన ఇచ్చిన రక్షణను, ఆయన ఇచ్చినటువంటి సమాధానమును, ఆయన ఇచ్చినటువంటి ప్రేమను, ఆయన ఇచ్చినటువంటి కనికరమును, ఆయన ఇచ్చినటువంటి నెమ్మదిని, ఆయన ఇచ్చినటువంటి సమృద్ధిని, ఆయన ఇచ్చినటువంటి మహిమను, ఆయన ఇచ్చిన అమరత్వమును, ఆయన యొక్క రాజ్యమును, ఇవన్నీ కూడా మనకు ఆస్తిగా ఇస్తే ఈ ఆస్తి అంతా పట్టుకుని మనం ఎక్కడ పెడుతున్నామయ్యా అంటే దుర్వ్యాపారములో మనం ఖర్చు పెడుతున్నాం. ఎక్కడ ఖర్చు పెడుతున్నామండి? దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టి ఈ లోకము కొరకు దాన్ని మనం అమ్మేసి పాడు చేసుకున్నాం మన యొక్క జీవితాలు. ఎంత చక్కని మాట చెప్పాడండి ఆ పెద్ద కుమారుడికి. అర్థమైంది, డాడీ మీ ఆస్తి అది ఎంతో గొప్పది, విలువైనది. ఈరోజు ఆయన మనకిచ్చిన విలువైన ఆస్తి, ఆత్మఫలము విలువైన ఆస్తి, కృపావరములు, ఆత్మవరములు కదండి, ధన్యతలు, ఇవన్నీ కూడా దేవుడు మనకిచ్చిన ఆ యొక్క విలువైనటువంటి ఆస్తి అంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధతను, దేవుని యొక్క నామమును మనం ఏం చేస్తున్నామయ్యానంటే పాడు చేసుకుంటున్నాం. మనం వేశ్యలతో తిరిగి పాడు చేసుకున్నారట. ఈ లోక స్నేహము దేవునితో వైరము. అటువంటి దేవునికి ఏదైతే అసహ్యమో, దేవునికి ఏదైతే వైరమో దానితోనే సహవాసం చేస్తూ దేవుడిచ్చినటువంటి మహిమను నువ్వు ఏం చేస్తావు చెప్పండి? లోకానికి ఆపాదిస్తున్నావా? ఇది దుర్వ్యాపారం కాదా? ఇది పాడు చేసుకోవడం కాదా? మన యొక్క బ్రతుకులను మనమే పాడు చేసుకుంటున్నాం. అదే జరిగింది తప్పిపోయిన కుమారుడి జీవితంలో. ఎప్పుడైతే అపవాదికి చోటు ఇచ్చాడో ఆయనకు దూరం అయిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. తర్వాత ఏమని చెప్పండి? పాడు చేసుకున్నాడు తన యొక్క బ్రతుకుని, తన యొక్క భవిష్యత్తును ఆయన పాడు చేసుకున్నాడు. ఎంతో సమృద్ధిలో నుంచి, ఎంతో గౌరవంలో నుంచి, ఉన్నతమైన స్థితిలో నుంచి పాడు చేసుకునే స్థితిలోనికి ఆయన పడిపోయాడు. కారణం ఏమిటంటే ఆయన పాపానికి చోటు ఇచ్చాడు. ఎంతో ప్రమాదకరమైనది అని చెప్పారు. 4వ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. 14వ వచనాన్ని చదువుకుందాం. అదంతయో ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా, మొత్తం అంతా పాడైపోయిన తర్వాత ఏమొచ్చిందట? నాకు ఒక మంచి మాట చదువుదాం చూడండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగున శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములను విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడలా. చాలండి, ఎప్పుడైతే ఈ వాక్యం మనకి ఏమో నేర్పిస్తున్నాయా అంటే ఏమొచ్చిందట? కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? పాపం వల్ల కరువు వస్తుంది. చూసారా? ఎప్పుడైతే మనము పాపము చేస్తామో వెంటనే మనకి ఏమొస్తుంది చెప్పండి? కరువు వస్తుంది. అది ఆధ్యాత్మిక కరువు. మనలో సమాధానం పోతుంది, అసమాధానం వస్తుంది. అసమాధానమైనటువంటి కరువు, అసూయటువంటి కరువు, దుర్వ్యాపారమైనటువంటి కరువు, దేవునికి దూరమైనటువంటి కరువు. ఎప్పుడైతే పాపం సమీపిస్తుందో, పాపం వస్తుందో, ఆ పాపం మనల్ని ఏం చేస్తున్నాయనంటే చెప్పండి, ఏం చేస్తుంది చెప్పండి? కరువుకు అప్పగిస్తుంది. కరువుకు అప్పగిస్తుంది. అదే మాట.
నీకు విరోధముగా పాపము చేస్తున్నందున ఆకాశమున ఏమి రాలేదు, వర్షము రాలేదు. వర్షము కురవలేదు కాబట్టి పంటలు పండలేదు, పంటలు పండలేదు కాబట్టి కరువు వచ్చింది. కరువుకు కారణం ఎవరు? నీవే. నీవు చేసిన పాపము, నేను చేసిన పాపము. మన పాపమును బట్టే మన యొక్క హృదయంలో, మన జీవితంలో, మన కుటుంబంలో కరువులు సంభవిస్తున్నాయి అన్న సత్యాన్ని గ్రహించాలి. ఈరోజు ఎప్పుడైతే కరువు ఎప్పుడైతే ఎంటర్ అయిందో, కరువు ఎప్పుడైతే వచ్చిందో ప్రియమైన దేవుని సంగమా, అప్పుడు మనం పలకరించేవాడు ఎవరు ఉంటారు. కరువు కూడా అంటే నీ దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు అప్పుడు చాలా మంది స్నేహితులు ఉంటారు. చాలా మంది వేసులతో సహవాసం చేస్తాం, తాగుబోతులతో సహవాసం చేస్తాం, అంతా అయిపోయింది, నీ జీవితం పాడైపోయినటువంటి జీవితం అలా ఉంటుందండి. కరువులోనికి వెళ్ళిపోతే ఎవరో పలకరించడు, ఎవరో పట్టించుకోడు, ఎవరు కూడా నిన్ను నన్ను ఆదరించడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే పాపం నిన్ను దిక్కుమాలిన వారుగా చేస్తుంది. అంతే, దిక్కుమాలిన వాడు. ఇక నీకు దిక్కు చేసా ఏమీ లేదు. నువ్వు తూర్పు తిరిగినా ఎవడో ఉన్నాడు, పరమర్జునలో ఎవడో ఉన్నాడు. దిక్కుమాలిన వాడుగా చేసేది ఏంటంటే పాపం. నువ్వెన్ని దిక్కులన్నా సరే తిరుగు. 15వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, మంచి మాట ఉంటుందండి. కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి. కరువులో ఏమంటే చెప్పండి, ఇబ్బంది. దేవుని యొక్క పోలికలటువంటి నీవు పాడైపోయినటువంటి స్థితిలోనికి వచ్చావు, డబ్బు లేని స్థితిలోనికి వచ్చావు. ఒక మాటలో చెప్పాలి అంటే నీకు పడుకోవడానికి కూడా స్థలం లేదు, నీకు ఆశ్రయం లేదు, నీకు నీడ లేదు, పలకరించే దిక్కు లేదు. డబ్బంతా పట్టుకొని వెళ్ళిపోయావే. ఒక్క స్నేహితుడు నీ దగ్గర ఉన్నారా? వారు ఖర్చు పెట్టారు కదా, బారులో కూర్చొని తాగారు కదా, రెస్టారెంట్లో కూర్చొని బిర్యానీలు తిన్నారు కదా, ఒక్క స్నేహితుడు నీ దగ్గర లేడా? ఒక్క కనీసం కప్పు కూడా, ఒక బ్లాంకెట్ కూడా నీ దగ్గర లేదా? నువ్వు కూర్చోవాలనుకో నీకు స్థలం లేదా? కనీసం తాగడానికి వాటర్ బాటిల్ కూడా నీ దగ్గర లేదా? జాగ్రత్త ప్రియమైన దేవుని ప్రజలారా, పాపం మొత్తం దోసుకుంటుంది. పాపం ఏం దోసుకుంటుంది చెప్పండి? మొత్తం. నీ దగ్గర ఏమీ కూడా ఉండదు. నీ దగ్గర ఉన్నటువంటి శ్రేష్టమైనది, నీ దగ్గర ఘనమైనది, నీ దగ్గర విలువైనది ఏది కూడా నీ దగ్గర ఉండనియదు. నిన్ను ఇబ్బంది పెట్టి పాపం ఏం చేస్తుంది చెప్పంటారా? వేడుక చూస్తుంది. అది అపవాది గారి పని ఏమిటి అనుకుంటున్నారు? మనం ఇబ్బంది పెట్టి కరువులోకి తోసేసి ప్రమాదంలో నెట్టేసి వాడు ఏం చేస్తాడంటే వాడు వేడుక చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని సంగమా, కరువు రాగా. ఎందుకు వచ్చింది కరువు తన జీవితంలో? ఈరోజు ఎందుకు మన జీవితాల్లో కరువులు వస్తున్నాయి అనంటే మనము చేసినటువంటి పాపమును బట్టి కరువులు వస్తూ ఉన్నాయి. ఆ కరువుల వల్ల మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. వాడు కూడా ఇబ్బంది పడ్డాడు. 5వదిగా ఇబ్బంది పడి ఏం చేశాడంటే మరలా 15వ అధ్యాయాన్ని వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇబ్బంది పడసాగి అయిపోయింది కదా, వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. 5వదిగా చివరికి పందులు మేపుకుంటున్నాడండి. యూదులకు నిషిద్ధమైనది ఏంటి చెప్పండి? పంది. యూదులకు నిషిద్ధమైనది ఏంటి? పంది. అంటే దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టావో నిషిద్ధమైన దాంట్లోకి నువ్వు వెళ్ళిపోతావు. అంటే పాపం నిన్ను నీచమైనటువంటి స్థితికి నెట్టేస్తుంది, సిగ్గులేని స్థితి. పందులు మేపుకోవడం అంటే ఆ యూదుడికి ఆ రోజుల్లో ఎంత సిగ్గులేని తనమైన ప్రియమైన వాళ్ళారా, ఎంత నీచమైన స్థితి, అది అవమానకరమైన స్థితి. అంటే దేవుని విడిచిపెడితే అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనము వెళ్ళిపోతాం. ఎప్పుడైతే మనము ఆ యొక్క దేవునికి దూరం అయిపోతామో, దేవుడు అసహించుకున్నటువంటి దానికి, దేవుడు నిషేధించినటువంటి ఆ పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. నీచమైన స్థితికి మనం జారిపోతాం. ఆ కుమారుడు నీచమైనటువంటి స్థితికి ఏమైపోయి చెప్పండి, జారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి పందులు తినేటువంటి పొట్టు తినడానికి సిద్ధపడ్డాడు ప్రియమైన వాళ్ళరా. ఆయన పందులు ఒప్పుకోలేదు. ఇదెవరో ఇంకో పంది అనుకొని చెప్పి గట్టిగా వాడిని ఒక పోటు పడిచేసరికి పక్కకి వెళ్ళి పడ్డాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఎప్పుడైతే మనము పాపానికి చోటిస్తామో, పరమ తండ్రిని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, అప్పుడు వెంటనే మనము దేవుడు అసహించుకున్న
దేవునికి నీచమైనటువంటి స్థితిలోనికి, అలాగే మనము సిగ్గులేని స్థితిలోనికి, అవమానకరమైన పరిస్థితిలోనికి పాపం మనలను నెట్టేస్తుంది. పందులు తినేదంటే ఇంకంతకంటే హీనమైనది ఏముంటుంది చెప్పండి భూమి మీద? ఈ భూమి మీద పందులు తినేదే హీనమైనది. అంటే ఎప్పుడైతే మనము దేవుని విడిచిపెడతామో పందులు తినే దానికంటే హీనమైన స్థితిలోనికి మనము వెళ్ళిపోతామని వాక్యం సెలవిస్తా ఉంది. ఆరవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఆరవదిగా చదువుదామా? 16వ వచనాన్ని మనం చదువుకుందాం. వాడు పందులు తిని పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిని గాని ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు. ఆరవదిగా మనకి ఏమని దేవుని యొక్క వాక్యం ఏమి నేర్పిస్తున్నాయా అనంటే, ఆశపడిని గాని ఎవడునో వానికి ఏమీ ఇయ్యలేదు. ఎవడునో వానికి ఏమీ ఇవ్వలేదు. బాబా, ఎలాంటి కొడుకండి ఈయన? తన ఇంట్లో చిన్న కొడుకు నాన్న అడగగానే ఏమి ఇచ్చారు చెప్పండి? తన యొక్క ఆస్తి అంతా కూడా తీసుకున్నాడు. ఆ ఇంట్లో తన యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి వాడు ఆ కొడుకు. తన ఇంట్లో తనకు నచ్చింది తినేవాడు, అవసరమైతే పనివారికి పెట్టేవాడు, తనకి ఇష్టాన్ని, తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకున్నటువంటి కొడుకు ఇప్పుడు ఏమైపోయి చెప్పండి ప్రియమైన వాళ్ళరా? అందరి చేతి వైపు చూస్తా ఉన్నాడు. ఎవరైనా సహాయం చేస్తారేమో చూస్తా ఉన్నాడు. ఆ పందులు తినేటువంటి పొట్టు తినడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎంత దయనీయమైన పరిస్థితి ప్రియమైన వాళ్ళరా! చక్కని గౌరవం, ప్రేమ, సమృద్ధి, పంచపక్ష పరమాన్నాలతో భోజనం చేసేటువంటి ఆ వ్యక్తి ఎవరైనా వాడికి ఏమైనా ఇస్తాడేమోనని వాడి ముఖం వైపు వీడి ముఖం వైపు చూస్తున్నాడు. వాడి చేతి వైపు వీడి చేతి వైపు చూస్తూ ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. అయితే ఎవరు కూడా వాడికి ఏమి చేయలేదట? సహాయం చేయ. ఎప్పుడైతే మనము దేవునికి దూరం అయిపోతామో మనకు వచ్చే వనరులన్నీ కూడా ఆగిపోతాయి. ఏ దిక్కును చూసినా నీకు నాకు సహాయం రానే రాదు. భౌతికమైన సహాయం కూడా రాదు. రానివ్వడు అపవాది గాడు, రానివ్వడు. ఇక్కడ కూడా అదే జరిగింది ప్రియమైన వాళ్ళరా. అందరి చేతి వైపు చూశాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారి చేయి జ్ఞాపకం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? వాళ్ళ నాన్నగారి చెయ్యి ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? అందరి చేతి వైపు చూశాడు. చివరికి పంది తినేటువంటి ఆ తిండిలో తిందామనుకున్నాడు. పందులు తినలేవలేదు, మనుషులు కూడా ఎవరు సహాయం చేయలేదు. అప్పుడు తన తండ్రి యొక్క చెయ్యి జ్ఞాపకం వచ్చింది. తన తండ్రి చేతి గుర్తుకొచ్చింది ప్రియమైన వాళ్ళారా, గుర్తుకొచ్చింది. చూడండి మంచి మాట. అయితే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి రావడం అంటే అర్థం ఏంటో చెప్పమంటారు ప్రియమైన వాళ్ళారా? నిజస్థితిని గుర్తించడం. బుద్ధి రావడం అంటే ఏంటి? నిజస్థితిని గుర్తించడము, పశ్చాత్తాపడము ప్రియమైన వారిలారా. పశ్చాత్తాపడడం. వారికి బుద్ధి వచ్చింది. వారు ఉన్నటువంటి పొజిషన్ ఏమిటో, నిజస్థితి ఏమిటో అర్థమైంది. డబ్బున్నంత వరకు అర్థం కాలే. డబ్బున్నంత వరకు వైన్ షాప్ లో అర్థం కాలేదు తన యొక్క స్థితి, వేసవిక ఉన్నప్పుడు అర్థం కాలేదు తన యొక్క స్థితి, రెస్టారెంట్ లో తిరిగి అర్థం కాలేని స్థితి, పేకాట క్లబ్లకు వెళ్ళేటప్పుడు అర్థం కాదు తన యొక్క స్థితి. ఎప్పుడు అర్థమైంది తన యొక్క స్థితి అంటే ప్రియమైన వాళ్ళరా? ఎప్పుడైతే ఆ నిషిద్ధమైన నీచమైన స్థితిలోనికి దిగజారిపోయి ఆ పండు తినే పొట్టు దగ్గరికి వెళ్ళాడో అప్పుడు అర్థమైంది తన యొక్క నిజ స్థితి. ఎవరి వల్ల సహాయం లేదు. అందరి చేతుల వైపు చూశాడు, అందరి ముఖాల వైపు చూశాడు, అందరి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడ్డాడు. సహాయం చేసే నాదుడు లేడు. ఇప్పుడు ఎవరు జ్ఞాపకం వచ్చారయ్యారంటే వాడికి బుద్ధి వచ్చింది. తన యొక్క నిజ స్థితిని ఎప్పుడైతే గుర్తించాడో వాడికి బుద్ధి వచ్చి చాలా మంచి మాట అన్నాడండి ప్రియమైన వాళ్ళారా. చూడండి, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమనంటే, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నదే. ఇక్కడ చూడండి, కూలివాండ్ర వేరు, జీతగాళ్ళు వేరు. జీతగాళ్ళకి ఏమంటే చెప్పండి? జీతం ఉంటుంది. కూలివారికి కూలి దొరుకుతుంది. జీతగారి స్థాయి వేరు కదండి. నువ్వు నెల వేసరికి ఒక రోజు పని చేసినా, 15 రోజులు పని చేసిన నెల వేసరికి నీకు ఏమొస్తుంది? నీ జీతం ఎక్కువ వస్తుంది. కానీ కూలివాడికి అలా కాదు, ఖచ్చితంగా రోజంతా పని చేయాలి. అక్కడ యజమాని చెప్పుడు పని చేసినప్పుడే కూలి. అటువంటి కూలి వాడికి సమృద్ధిగా ఉందే. మరి నాకు సమృద్ధి నిజంగా ఆ మాట కలుగుతా ఉన్నప్పుడు నా గుండెలో పిట్టయితే ప్రియమైన దేవుని సంగమా. చూడండి, ఎంతో మంది కూలి వాండ్రులు ఉన్నారే, వారి కూలితో పాటు ఏం దొరుకుతుంది? వాడికి ఏం దొరుకుతుంది? అన్నం దొరుకుతుంది.
సమృద్ధిగా ఉంది, ఆహారం ఉంది, ఇంటికి వెళ్ళి భార్య బిడ్డలు పోషించుకోవడానికి వారికి జీతము దొరుకుతుంది, ఆ పూట కడుపు నిండుతుంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను అన్నాడు. నిజస్థితి ఎప్పుడైతే తెలిసిందప్పుడు మేము వాళ్ళారా కష్టం ఏంటో కూడా అర్థమైంది. వారికి కష్టం అంటే అర్థమైంది కాబట్టి అంటున్నాడు, ఇదిగో మా నాన్న ఇంటి దగ్గర కూలి వాళ్ళు ఉన్నారు, వారికి ఏమి దొరుకుతుంది చెప్పండి? సమృద్ధిగా కూలి ఇస్తున్నాడు, కడుపు నిండా భోజనం పెడుతున్నాడు అనుకున్నాడు. బుద్ధి వచ్చినప్పుడు ఆశపడ్డాడు, అందరి చేతులు చూశాడు, కానీ వర్క్ జరగని పని అవ్వలేదు అక్కడ. అయితే ఆయన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన మామూలు తండ్రి కాదండి, ఆయన మామూలు తండ్రి కాదు. చదవండి ప్రియమైన వారులారా, 18వ వచనాన్ని చదువుకుందాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అన్నాడు. ఈయన సామాన్యమైన తండ్రి కాదు, ఈయన పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి. అందుకే ఆయన అన్నారు రాగానే, ఎవరు ఎదుట పాపం చేశాడట? నేను పరలోకమునకు. అది ఈయన ఏ తండ్రి? అయినా పరలోకపు తండ్రి, మన పరమ తండ్రి. ఆయన వచ్చి పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని అన్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళరా, నీవే స్థాయిలో చెడిపోయినా, నీవు ఏ స్థాయిలోనూ పాపంలో పడిపోయినా, నీవు తిరిగి రావాలి అని అనుకుంటే ఆయన నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి దుర్వ్యాపారంలో, ఎటువంటి పాడే పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎటువంటి నీచమైన స్థితిలో నువ్వు ఉన్నా, నీవు ఆయన ఎందుకు రావాలి అనుకుంటే ఆయన నిన్ను ప్రేమించి నిన్ను హక్కులు చేర్చుకోవడానికి మన పరమ తండ్రి ఆయన ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉన్నాడు. వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, పరిగెత్తుకుంటూ వచ్చి వస్తామంటే తండ్రి ఏం చేశాడు చెప్పండి? దూరం నుంచి చూశాడు. అందుకే ఆ తండ్రి అగాధ ప్రేమ కలిగిన తండ్రి, అరమరకలైనటువంటి ప్రేమ కలిగిన తండ్రి, నిస్వార్థమైనటువంటి తండ్రి. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఒక మాట అడుగుతాను చెప్పండి, షర్ట్ మాసిపోయిందని మనం ఎక్కడ చూస్తాం? మనం వేసుకున్న షర్ట్ మాసిపోయింది, ఎక్కడ చూస్తారో మాసిపోయినట్టు? ఫస్ట్ కాళ్ళ దగ్గర చూస్తాం. ఇప్పుడు తండ్రి ఎక్కడ ముద్దు పెట్టాడు? ఎందుకు ముద్దు పెట్టాడంటే, నా కొడుకు బట్టలు ఎంతగా మార్చిపోయాయో, నా కుమారుని యొక్క జీవితం ఎంత మార్చిపోయిందని తండ్రి తన కళ్ళతో చూడడానికే మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఈరోజు దేవుడు మనం ప్రేమిస్తా లేదా ప్రియమైన దేవుని సంగమా? ఈరోజు పవిత్రమైన ముద్దు పెట్టి ఆయన ఆహ్వానిస్తా లేదా? మరి ఎందుకు నువ్వు దేవుని ఎందుకు రావడానికి ఇంకా సంతపిస్తా ఉన్నావు? వెనకడికి ఎందుకు వేస్తా ఉన్నావు? నువ్వు ఒప్పుకోరాదా ప్రభు దగ్గర? పశ్చాత్తపడరాదా ప్రభు దగ్గర? నీ నిజస్థితిని ఒప్పుకోరాదా ప్రభు దగ్గర? ఆయన ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు చెప్పండి? అడిగారా, ఒరే డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టావురా, ఇన్నాళ్ళు ఎక్కడ పెరిగావురా, ఏం చేసావురా, ఎందుకు రాగైపోయారా అనలేదు ప్రియమైన దేవుని సంగమా. ముద్దు పెట్టుకున్నాడు, మెడ మీద పడి తన యొక్క వస్త్రాలు చూశాడు. మొదట మాసిపోయిన బట్టలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు ఆయన? తన దాసుని పిలిచిన 2వ వచనంలో, అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తండ్రి, నా కుమారుడు మాసిపోయిన వస్త్రాలతో ఉన్నాడు. తన వస్త్రాలే కాదు, తన జీవితము, తన బ్రతుకు, తన మనసు, తన యొక్క భవిష్యత్తు కూడా మాసిపోయింది. ఇప్పుడు నేను పరిశుద్ధపరుస్తాను, ఎందుకంటే పశ్చాత్తపడ్డాడు, నిజస్థితి తెలుసుకొని తిరిగి నా దగ్గరకు వచ్చాడని. ప్రియమైన దేవుని సంగమా, తండ్రి ప్రశస్తమైన వస్త్రాలు, రక్షణ వస్త్రాలు అనుగ్రహించాడు తిరిగి మరలా. నువ్వే రక్షణను కోల్పోయావో, ఏ మహిమను కోల్పోయావో, ఏ పరిశుద్ధతను కోల్పోయావో, దాన్ని తిరిగి మరలా ఇవ్వడానికి ఈ రోజు నీ తండ్రి సిద్ధంగా ఉన్నారు. వస్తావా ఆయన దగ్గరికి? అంత మాత్రమే కాదండి, ఆయన ఏం చేస్తాడట? ఆయన చక్కగా మంచి విందు ఏర్పాటు చేశాడట కదండి. మంచి విందును ఏర్పాటు చేశాడు. ఇంటికి ఇదే విందు ప్రియమైన దేవుని సంగమా. ఆయన సిద్ధపరిచిన ఆహారం ఏమిటంటే, ఒకే ఒక మనకు జ్ఞాపకం చేస్తాను, నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవములో పాలు పంపులు పొందుకుంటాడు. ఇప్పుడు తిన్న ఆహారం ఏంటైనా ఆయన శరీరం అనేటువంటి రొట్టు,
ఆయన రక్తం అనేటువంటి ద్రాక్షారసమునైన తిని త్రాగారు కాబట్టి తిరిగి మరలా ఏం పొందుకున్నాడు చెప్పండి? ఆ నిత్య రాజ్యాన్ని పొందుకున్నాడు. ఆ తండ్రి దగ్గర తన యొక్క స్థానాన్ని ఆయన తిరిగి పొందుకున్నాడు. ఈరోజు ఆయన అంటున్నాడు, నా కుమారుడే, నా కుమార్తె, నాలో నీకు పాలు పంపులు ఇస్తాను, నిన్ను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడిని, తిరిగి నువ్వు వస్తావా అని ఆయన మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. తన 2 చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. రావాలని సిద్ధపడుతున్నావా? రా. నీ నిజస్థితిని గుర్తించు. నువ్వే స్థాయిలో ఉన్నావో నువ్వు గుర్తించు. నీ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రా. నువ్వు కోల్పోయిన ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము ఆయన మరలానికి ఆహారముగా పెట్టి ఆయన నిత్య రాజ్యములో ఆయన వారసులుగా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఆయన దగ్గరికి మనం వద్దామా? ఆయన దగ్గరికి మనం వద్దామా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.